హాయ్ స్టూడెంట్స్, మనము ముందు వీడియోలో 7th క్లాస్లో ఎక్సర్సైజ్ చాప్టర్ 2 కంప్లీట్ చేసుకున్నాం నాన్న. ఇవాళ చాప్టర్ 3. ఓకే, చాప్టర్ 3ని మనము ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. సో చాప్టర్ 3లో మనకు ఏమిచ్చాడు? ఇంట్రడక్షను. యూ హ్యావ్ ఆల్రెడీ come across simple equations like 4x is equal to 44, 2m is equal to 10 and their solution in 6th class. సో అలా 4x is equal to 44, 2m is equal to 10 అలా ఇచ్చినప్పుడు మనం వాటిలో m వాల్యూలను x వాల్యూను అలా మనము నేర్చుకున్నాం. ఓకే, you have seen how these equations help us in solving puzzles and daily life problems. Let us review what we have already learnt about simple equations and their solutions through the following exercise. సో మనము ఇవి ఎక్సర్సైజ్లో మనము నేర్చుకుందాం. ఓకేనా? సో మామూలుగా వేరియబుల్స్ తోటి మనకు ఏవైనా వేరియబుల్స్ యూజ్ చేసి ఒక ఫ్యాన్ ఉందనుకో, ఆ ఫ్యాన్కి 3 ఏముంటాయి, ఇట్లా రెక్కల్లాగా ఉంటాయి కదా, 3 స్టాండ్స్ ఆ వాటికి ఆ ఫ్యాన్కి. సో అలా మనకు ఒక 10 ఫ్యాన్స్ ఉన్నాయనుకో, 3 into 10, దాన్ని మనం ఏం చేస్తాము, 3 into n. సో వాటికి 3 ఉన్నాయి కాబట్టి 3 అనేది కాన్స్టెంట్ వాల్యూ. అలాగే ఎన్ని ఫ్యాన్స్ ఉంటే అన్ని ఆ n ప్లేస్లో రాయాలి. సో 3 into n, 4 into z, 5 into x. అంటే మనకు ఒక స్క్వేర్ షేప్ ఇచ్చాడనుకో, స్క్వేర్ షేప్కి ఎన్ని సైడ్స్ ఉంటాయి? 4 సైడ్స్ ఉంటాయి. 4 into అలాగే వేరియబుల్ ఎన్నిటిని కౌంట్ చేయాలో అన్ని మనము ఎస్ అనో లేకపోతే ఏ అనో చూపిస్తాం. సో 4 into a అంటే ఏ అనేది వేరియబుల్ అన్నట్టు. సో ఆ విధంగా మనం 6th క్లాస్లో మనము కాన్స్టెంట్ వాల్యూకి 1 వేరియబుల్ని యాడ్ చేసి మనము అలా చేసాం. సో అవే ఇక్కడ మనకి ఇచ్చారు, చూద్దాం. సో ఐడెంటిఫై ఎక్సర్సైజ్ 3.1లో ఐడెంటిఫై ఎల్హెచ్ఎస్ అండ్ ఆర్హెచ్ఎస్ ఆఫ్ ద ఫాలోయింగ్ సింపుల్ ఈక్వేషన్స్. సో ఇక్కడ ఒక సింపుల్ ఈక్వేషన్ ఇచ్చాడు, దాంట్లో ఎల్హెచ్ఎస్ ఏంటిది అండ్ ఆర్హెచ్ఎస్ ఏంటిది అని అడుగుతున్నాడు. సో ఫస్ట్ వన్ 2x is equal to 10. ఫస్ట్ వన్ ఏంటి? 2x is equal to 10. సో 2x is equal to 10 అన్నప్పుడు here LHS means L means left, H means hand, S means side. లెఫ్ట్ హ్యాండ్ సైడ్, మన లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఎటు ఉంటుంది? అది ఎల్హెచ్ఎస్ అవుతుంది. అదే రైట్ హ్యాండ్ సైడ్ ఎటు ఉంటుందో అది ఆర్హెచ్ఎస్ అవుతుంది. ఓకే, సో ఎల్హెచ్ఎస్ అంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్, ఆర్హెచ్ఎస్ అంటే రైట్ హ్యాండ్ సైడ్. ఓకే, సో ఇప్పుడు ఎల్హెచ్ఎస్ ఏంటిది, ఆర్హెచ్ఎస్ ఏంటో ఫైండ్ అవుట్ చేద్దాం. చాప్టర్ 3 ఎక్సర్సైజ్ 3.1 ఫస్ట్ బిట్, ఫస్ట్ వన్ 2x is equal to 10. సో మనకు లెఫ్ట్, ఇది లెఫ్ట్ సైడ్, సో లెఫ్ట్ హ్యాండ్ సైడ్, ఇది రైట్ హ్యాండ్ సైడ్. సో ఎల్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఏంటి? 2x. ఆర్హెచ్ఎస్ అంటే రైట్ హ్యాండ్ సైడ్ ఈజ్ ఈక్వల్ టు 10. సెకండ్ వన్ 2x minus 3 is equal to 9. So left, this is the right. LHS is equal to 2x minus 3. RHS is equal to 9. Okay, next third one 4z plus 1 is equal to 8. So LHS is equal to left hand side lo emundi 4z plus 1. RHS right hand side lo emundi 8. Next fourth one 5p plus 3 is equal to
2p plus 9. సో లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో ఏముంది LHS 5p plus 3 RHS 2p plus 9. సో ఈ విధంగా మనము అన్ని సమ్స్ని రాయాలి. సో ఇది టెక్స్ట్ బుక్లోనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒకసారి చూడండి. 5th one 14 is equal to 27 minus 5. సో దిస్ ఈజ్ ద లెఫ్ట్ సైడ్లో ఏముంది 14 LHS, ఇది ఈజ్ ఈక్వల్ ఆఫ్టర్ RHS. నెక్స్ట్ ఇది LHS 2a minus 3 is equal to 5. సో దిస్ ఈజ్ ద RHS, this is the LHS. Here also this is the LHS, this is the RHS, this is the LHS, this is the RHS. ఓకే, సో ఈ విధంగా లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అండ్ రైట్ హ్యాండ్ సైడ్ ఏమున్నాయో ఆ వాల్యూస్ని రాయాలి. నెక్స్ట్ సెకండ్ బిట్, సాల్వ్ ద ఫాలోయింగ్ ఈక్వేషన్స్ బై ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్. సో ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్లో ఈ సమ్స్ని చేయమంటున్నాడు. ఓకే, సో ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్లో మనము ఆల్రెడీ 6th క్లాస్లో నేర్చుకున్నాం ఇవి సమ్స్. ఓకే, సెకండ్ బిట్, ఫస్ట్ వన్ ఏంటిది 2 + y = 7. సో మనకు సో సెకండ్ బిట్ ఫస్ట్ వన్ 2 + y = 7. సో మనము ఎర్రర్ మెథడ్లో ఫైండ్ అవుట్ చేయాలంటే ఇవి మనకు 6th క్లాస్లో 9th చాప్టర్ కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. సో ఫస్ట్ బాక్స్లో సబ్స్టిట్యూటింగ్ వాల్యూ y. ఓకే, ఇక్కడ y ఇచ్చాడు కాబట్టి y. LHS వాల్యూ, LHS సైడ్లో ఏముంది 2 + y. RHS వాల్యూ ఎంత 7. సో మనకు LHS = RHS వచ్చే వరకు మనము ఇవి సబ్స్టిట్యూట్ చేసుకుంటూ వెళ్ళాలి y వాల్యూని. సో y = ఫస్ట్ 0ని సబ్స్టిట్యూట్ చేయాలి. ఓకే, సో 0ని సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుంది 2 + 0. y వాల్యూ ఏంటిది 0 అని రాసాం కదా. సో 2 ఇక్కడ RHS 7 ఈక్వలా? సో నో, నాట్ ఈక్వల్. ఓకే, నెక్స్ట్ y = 1 తీసుకుందాం. అప్పుడు 2 y వాల్యూ ఎంత 1. సో 2 + 1 3. 3 7కి ఈక్వల్ అవుతుందా? నో. సో నో అని రైటింగ్ చేయాలి. నెక్స్ట్ y = 2. 2 + 2 2 + 2 4 అవుతుంది. సో 7కి ఈక్వల్ అవుతుందా? నో. నెక్స్ట్ y = 3. సో 2 ప్లస్ ఇక్కడ y వాల్యూ ఏంటిది 3. 2 + 3 5. 7కి ఈక్వల్ అవుతుందా? నో. y = 4. 2 + y కదా. సో 2 + 4 = 6. ఇది 7కి ఈక్వల్ కాదు. నో. y = 5. 2 + 5 = 7. సో ఇది 7. సో ఇవి రెండు ఈక్వల్. LHS = RHS అయింది. సో దిస్ ఈజ్ ద ఈక్వల్. సో నా ఈక్వేషన్ ఏంటిది 2 + y = 7కి ఎక్కడ ఈక్వేషన్ సూటబుల్ అయింది? y = 5 ఈజ్ సూటబుల్ ఆఫ్ ది ఈక్వేషన్. సో y = 5ని సబ్స్టిట్యూట్ చేసినప్పుడు మనకు అప్పుడు LHS = RHS అయ్యింది. ఓకే, నౌ సెకండ్ సమ్ కూడా మళ్ళీ అదే బాక్సులు వేయాలి. ఎర్రర్ మెథడ్ అంటేనే అది ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ అంటే. సో a - 2 = 6. సో ఫస్ట్ ఏంటిది సబ్స్టిట్యూటింగ్ వాల్యూ. ఇక్కడ ఏంటిది a. నెక్స్ట్ LHS వాల్యూ. నెక్స్ట్ RHS వాల్యూ. నెక్స్ట్ LHS = RHS అవ్వాలి. సో
సబ్స్టిట్యూటింగ్ వాల్యూ ఏ అయింది. ఎల్హెచ్ఎస్ వాల్యూ ఏంటిది, a - 2, RHS 6. ఓకే, సో నౌ a ఈజ్ ఈక్వల్ టు 0 అని సబ్స్టిట్యూట్ చేద్దాం. సో ఏ వాల్యూ ఏంటిది 0, ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి -2 ఈజ్ ఈక్వల్ టు ఏంటిది -2 వచ్చింది. అప్పుడు -2 6 ఈక్వలా, నో కదా, నో. ఏ ఈజ్ ఈక్వల్ టు 1 తీసుకుందాం. 1, ఏ వాల్యూ 1 -2, సో -1 వచ్చింది. సో 6కి ఈక్వల్ కాదు, నో. ఏ ఈజ్ ఈక్వల్ టు 2, సో ఇక్కడ ఏ వాల్యూ 2 కదా, 2 - 2 ఈజ్ ఈక్వల్ 0, సో 6, నో. ఏ ఈజ్ ఈక్వల్ 3, 3, ఏ వాల్యూ 3 - 2, 1, సో అది కూడా 6 కాదు, నో. ఏ ఈజ్ ఈక్వల్ 4, 4 - 2, 2, సో దట్ ఈజ్ ఆల్సో నో. ఏ ఈజ్ ఈక్వల్ 5, సో a - 2 అంటే 5 - 2, 3, 6, దిస్ ఈజ్ ఆల్సో నో. ఏ ఈజ్ ఈక్వల్ 6, 6 - 2, 4, 6, నో. ఏ ఈజ్ ఈక్వల్ 7ని సబ్స్టిట్యూట్ చేద్దాం. 7 - 2 ఈజ్ ఈక్వల్ 5, సో దిస్ ఈజ్ ఆల్సో నాట్ ఈక్వల్, నో. ఏ ఈజ్ ఈక్వల్ 8, 8 - 2, 6, ఇప్పుడు 6, LHS ఈజ్ ఈక్వల్ RHS అయింది. సో దిస్ ఈజ్ ద ఎస్. సో ఎక్కడ సబ్స్టిట్యూట్ అయింది, ఏ ఈజ్ ఈక్వల్ టు 8 వాల్యూని సబ్స్టిట్యూట్ చేస్తే అప్పుడు a - 2 ఈజ్ ఈక్వల్ టు 6 అయ్యింది. Therefore a ఈజ్ ఈక్వల్ టు 8 ఈజ్ suitable for equation a - 2 ఈజ్ ఈక్వల్ 6. ఓకే, నెక్స్ట్ థర్డ్ వన్, 5m ఈజ్ ఈక్వల్ టు 15. 5m అంటే 5 × m అని, ఈజ్ ఈక్వల్ టు 15. మళ్ళీ ఇక్కడ స్టెప్స్ రాయాలి. సబ్స్టిట్యూటింగ్ వాల్యూ ఏంటిది ఇక్కడ, m. LHS వాల్యూ, LHS ఏంటి 5m. RHS వాల్యూ ఏంటి 15. నెక్స్ట్ LHS ఈజ్ ఈక్వల్ RHS అవ్వాలి. సో m ఈజ్ ఈక్వల్ టు 0 రాస్తాను. 5 × 0, 0. 15కి ఈక్వలా, నో. నెక్స్ట్ m ఈజ్ ఈక్వల్ టు 1 రైటింగ్ చేస్తాను. 5 × 1, 1. 15కి ఈక్వలా, నో. m ఈజ్ ఈక్వల్ 2 రైటింగ్ చేస్తాను. 5 × 2, 10. 15కి ఈక్వలా, నో. m ఈజ్ ఈక్వల్ 3 రాస్తాను. 5 × 3, 15. 5 3 ఇది 15, ఈక్వల్ ఎస్. సో ఎక్కడ మనకు వచ్చింది, m ఈజ్ ఈక్వల్ 3 ఈజ్ సూటబుల్ ఫర్ ఈక్వేషన్ 5m ఈజ్ ఈక్వల్ 15. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ వన్ ఏంటి, 2n ఈజ్ ఈక్వల్ 14. సో మళ్ళీ ఇక్కడ మనం స్టెప్స్ రాయాలి. సబ్స్టిట్యూటింగ్ వాల్యూ n, LHS వాల్యూ 2n, RHS వాల్యూ 14. సో LHS ఈజ్ ఈక్వల్ RHS. సో నా n వాల్యూ ఏంటిది 0 సబ్స్టిట్యూట్ చేద్దాం. 2n అంటే 2 × 0, 0. 14కి ఈక్వల్ అవుతుందా, నో.
n ఈజ్ ఈక్వల్ టు 1 సబ్స్టిట్యూట్ చేద్దాం. 2 ఇంటూ 1, 2 1 జా 2, 14కి ఈక్వలా? నో. n ఈజ్ ఈక్వల్ టు 2ని సబ్స్టిట్యూట్ చేద్దాం. 2 ఇంటూ 2 4, 14కి ఈక్వలా? నో. n ఈజ్ ఈక్వల్ టు 3ని సబ్స్టిట్యూట్ చేద్దాం. 2 ఇంటూ 3 6, 14కి ఈక్వలా? నో. n ఈజ్ ఈక్వల్ టు 4, 2 ఇంటూ 4 8, 14కి ఈక్వలా? నో. n ఈజ్ ఈక్వల్ టు 5, 2 ఇంటూ 5 10, 14, నో. n ఈజ్ ఈక్వల్ టు 6, 2 ఇంటూ 6 12, 14కి ఈక్వలా? నో. n ఈజ్ ఈక్వల్ టు 7, 2 ఇంటూ 7 14, సో 14 ఈక్వల్ ఎస్. LHS is equal RHS. So ఇక్కడ therefore n is equal to 7 is suitable for equation 2n plus is equal to 14. Okay. So this is the answer. Next, ఈ ఎక్సర్సైజ్ 3.1 కంప్లీట్ అయింది నాన్న. ఈ వీడియోలో నెక్స్ట్ సమ్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఓకేనా? థ్యాంక్ యూ.